ఆయన స్వరం విన్నప్పుడు ఏం చేస్తామనగా ఆయనతో నీతో ఆయన కలిసి భోజనం చేస్తారు. ఏంటిది భోజనం? ఈరోజు అమ్మాయి బిర్యానీ ఇలా బగారన్నమా, మటన్ చికెనా? ఏంటండి భోజనం? అది వాక్యం. మరి దేవుని దగ్గరికి వచ్చి నీతో మాట్లాడాలి. నువ్వు దేవునితో మాట్లాడే ఒక మార్గం ఏంటి? ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి. ఇంకొకటి ఏం చదవాలి? వర్తమానం కూడా చదవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదా చదివే వీలు లేకపోతే నీకు ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లలో వర్తమానం ఉంది ఆన్లైన్లో. ఇయర్ బోస్ పెట్టుకో, వర్తమానం వినుకుంటూ వెళ్ళను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినట వల్ల విశ్వాసం కలను, ఆ వినట యేసు క్రీస్తుని గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడేమైనా లైఫ్ స్టైల్ మారిపోతుంది, నీ జీవన విధానం మారిపోతుంది, నీ బ్రతుకును మార్చేస్తాడు దేవుడు. ఆ సహవాసం ఉంటేనే ఆయనతో కలిసి భోజనం చేస్తావు, ఆయన సింహాసనంలో కూర్చుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు బైబిల్ చదవకపోతే, ప్రతిరోజు వర్తమానం చదవకపోతే నువ్వు ఎలా జయిస్తావు? నువ్వు ఆయనతో ఎలా మాట్లాడతావు? ఆయన నీతో ఎలా మాట్లాడతాడో ఆయన జయించిన ప్రకారము నీవు కూడా జయించి ఎక్కడ కూర్చోవాలి? ఆయనతో పాటు ఆయన సింహాసనం ముందు కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మొర్దెకై యొక్క సింహాసనం రక్షించబడతా ఉన్నది. తెలుసా అండి? మనం చదువుకుంటూ పోతా ఉంటే, ఎస్తేరు గ్రంథంలో చదువుకుంటూ పోతా ఉంటే ఆయన 3 దినాలు ఉపవాసం పెట్టారు. కన్నీరు కాచాడు, కొత్త బట్టలు వేసుకోలేదు, కన్నీరు కాచాడు, ఉపవాసం ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన మాత్రమే ఇశ్రాయేలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత అక్కడ రాణి ఎస్తేరు రాణి, ఆమె రాజు దగ్గరికి వెళ్ళి సెలవు వస్తేనే ఆమె రాజు దగ్గరికి వెళ్ళాలి. ఆమె కానీ నేను చస్తే చావచ్చు, బతుకుతే బతుకొచ్చు నేను, కానీ నా జనులు, నా జాతి వాళ్ళు ఒకే దినం అందరూ చనిపోబోతున్నారు, కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళి రాజుతో మాట్లాడతాను నేనని ధైర్యం చేసి, ప్రార్థన చేసి, దేవునందు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి 3 దినాలు ఉపవాసం ఉన్నారండి వారు. మీరు ఎస్ఆర్ గ్రంథం చదవండి. మీరు ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారు? వారు 3 దినాలు ఉపవాసం ఉన్నారు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సరే, 3 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆమె ధైర్యం చేసి ఎస్తేరు వెళ్ళి రాజు సముఖంకి వెళ్ళినప్పుడు, రాజు తనకు దండం ఇచ్చినప్పుడు ఆమె నీ మనవి ఏంటని అడిగినప్పుడు, నాకు ఒక ఉపద్రవం వచ్చింది రాజా, ఎందుకు నువ్వు మనో విచారంతో ఉన్నావు? నీ ముఖం ముందు బాధతో ఉన్నది. నువ్వు నా దేశానికి రానివి కదా, నువ్వు నా భార్యవు కదా, నువ్వు సంతోషంతో ఉండాలి, నువ్వు ఆనందంతో ఉండాలి అంటే అప్పుడు ఏమంటుంది ఆమె? ఎస్తేరు, నా జనులు, నా స్వజాతి ప్రజలు చనిపోబోతున్నారు. ఎవరు నీ జాతి? ఎవరు నీ జనాంగం? ఎవరు అని అడిగినప్పుడు అప్పుడు చెప్తుంది, మేము ఇశ్రాయేలు ప్రజలము, మేము యూదులం, మేము చెరపట్టబడిన జనాంగం, నీ యొద్ద నన్ను ఎవరినైతే హామాను హెచ్చించావో ఆ హామాను యొక్క ఆజ్ఞ తీసుకొని, నీ యొక్క ఉంగరం తీసుకొని ఒక శాసనం తీసుకొచ్చాడు. ఈ 120 సంస్థానంలో ఉన్న ఆ యొక్క యూదులందరినీ కూడా, ఇశ్రాయేలందరినీ కూడా ఒకే దినం ముందు చంపాలని. నా జనులు చనిపోతుంటే నేను ఎలా సంతోషంతో ఉంటాను, నేను ఎలా ఆనందంతో ఉంటాను, నేను ఎలా ఒక ఉత్సాహంతో నేను ఎలా ఉంటాను, నేను ఎలా భోజనం చేస్తాను రాజు అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? నీకేం కావాలని అంటే, నా జనులు మరలా బ్రతకాలి, ఈ శాసనం రద్దు చేయబడాలి అంటే ఉంగరం తీశాడు, ఇచ్చేశాడు, నువ్వు వెళ్ళి మళ్ళీ శాసనం తీసుకో, 120 సంవత్సరాలు పంపించు, నా సేవకులందరూ పంపించు, ఆ శాసనం రద్దు చేపి అనక మళ్ళీ శాసనం తీసుకొచ్చేసాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అలాంటి ఒకే దినంలోకి వెళ్ళి, ఆ సాతాను యొక్క బంధకములకు వెళ్ళి, ఆ మరణ దూతకి వెళ్ళి, ఆ సంహారంలోకి వెళ్ళి వాళ్ళు ప్రార్థన ద్వారా జయించారు దాన్ని. ఏ ప్రార్థన అండి? ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ ఏలి యొక్క ఆత్మను, ఏలి యొక్క శక్తిని ఈ లోకానికి దేవుడు యొక్క ప్రవక్తను పంపించారు. ఆయన పేరు విలియం మారే బెన్రామ్ గారు. సో ఇక్కడ మనం ఏలియా జీవన శైలి గురించి మనం మాట్లాడదాం. అహాబు రాజు ఉన్నాడు, ఇశ్రాయేలు జనాంగం ఉన్నారు, ఇశ్రాయేలు పైన రాజు అయినాడు, ఆయన భార్య యెజబెల్ అయినది. ఆమె ఏం చేసింది? ఆమె అష్టారోత్ యొక్క ప్రధాన యాజకుని యొక్క కుమార్తె ఆమె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె కుమార్తె ఉండి అష్టారోతు దేవత ఏ విధంగా జీవిస్తుందో అలాంటి జీవన శైలి కలిగి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మార్చివేసింది ఆమె. టోటల్ మొత్తం మార్చివేశారు. ఇంకేం చేసింది? ఎవరైతే మీ దేవునికి ప్రార్థన చేస్తారో, ఎవరైతే మీ దేవుని ఆరాధన చేస్తారో వారందరూ కూడా ఇశ్రాయేలు దేవుని, యెహోవా దేవుని ఆరాధించే వారిని, ప్రభువును ఆరాధించే వారిని చంపేయడం ప్రారంభించింది ఆమె, యెజబెల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె చంపేయడం ప్రారంభించింది అది. అప్పుడు ఏలియా ఒక్కడు మిలిగి ఉన్నాడు. ఏలియా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాడు, ప్రభువా
యెజబెలు నన్ను కూడా చంపాలని చూసింది ప్రభా, బయలుకు మోకాలు ఉన్నని ప్రతి వాడిని చంపేస్తుంది ప్రభా అంటే ప్రభు అన్నాడు, ఇంకా 7,000 మంది బయలుకు మోకాలు ఉన్నని జనాంగం నాకున్నారు నాకు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరణ్యములో జీవించడం ప్రారంభించాడు ఏలియా. అక్కడున్న పాపమును ఖండించాడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఆహాబు రాజా, నీ భార్య యొక్క విగ్రహారం చేసే స్త్రీ, విగ్రహాలు మొక్కిన స్త్రీ, అష్టారోతనక దేవతను మొక్కే స్త్రీ, ఆమెను పెళ్లి చేసుకున్న సంతోషమే, కానీ ఆమెకు అధికారం ఇచ్చేసావు. ఆమె మనం చేయకూడని పనులు, మనం ప్రవర్తించని ప్రవర్తన, మనం చేయని ఆరాధన మనల్ని చేపిస్తుంది, ఆ విధంగా చేయని వాళ్ళను చంపేస్తున్నది, ఆమె నన్ను కూడా చంపాలని చూస్తుంది అన్నప్పుడు ఈ మూర్ఖుడు దుర్మార్గుడు ఏమంటున్నాడు, నీ ద్వారానే ఇశ్రాయేలు ప్రజలకు ఉపద్రవం వచ్చేసింది. పాపాన్ని ఖండిస్తున్నాడు ఏలియా, చెడుతనాన్ని ఖండిస్తున్నాడు ఏలియా. ఏలియా ఆత్మ ఎప్పుడు కూడా గమనించండి సోదర, లోక ప్రకారం జీవించనిది. నీలో పరిశుద్ధాత్మలు ఉంటే, పరిశుద్ధాత్మ శక్తి కనుక నీలో ఉండేదుంటే, ప్రియ సోదరుడా, నువ్వు లోకస్తులు చేసినట్టుగా నువ్వు చేయవు, లోకస్తులు నువ్వు ప్రవర్తించవు, లోకస్తుల వల్ల నీ జీవనశైలి ఉండదు. నీ జీవనశైలి అంతా కూడా వాక్యానికి లోబడి ఉంటుంది, నీ జీవనశైలి అంతా కూడా ఈ కాల వర్తమానానికి లోబడి ఉంటుంది, నీ జీవనశైలి అంతా కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడుతుంది, దేవుని యొక్క నడవడిక చేత నింపబడుతుంది. దేవుడు ఎలా నడిపిస్తాడో నువ్వు ఆ విధంగా నడచడం ప్రారంభిస్తా అంటాను. నువ్వు ఒక వింత వ్యక్తి ఇలా ఉంటాను. ప్రవక్త బ్రాహ్మణుడు వింత వ్యక్తి, ఓట్ బాల్ అనే వర్తమానంలో నువ్వు ఒక వింతగా కనబడతావు ప్రజలకు. నీ సొంత వాళ్ళే నిన్ను ద్వేషిస్తారు, నీ ఇంటి వాళ్ళే నిన్ను ద్వేషిస్తారు, నీ జనాంగమే నిన్ను ద్వేషిస్తాయి. ఎందుకనగా నువ్వు దేవుని యొక్క వాక్యానికి లోబడి ఒక వింతగా కనిపిస్తున్న వాళ్ళు. మేము చేసినట్టు నువ్వు చేయటం లేదు, మేము దాగింది నువ్వు దాగటం లేదు, మేము తిన్నది నువ్వు తినటం లేదు, మేము ధరించుకునే నువ్వు ధరించుకోవటం లేదు, మేము నడిచినట్టుగా నువ్వు నడచడం లేదు, నీ జీవనశైలి ప్రత్యేకంగా ఉన్నది అని నేను ద్వేషించడం ప్రారంభిస్తూ అంటారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక జాతి ఉన్నది, నీ దేశంలో ఒక జాతి ఉన్నది, వాళ్ళు 105 సంవత్సరాలు చెదిరి ఉన్నారు. వారు సకల జనుల విధులకు వారి విధులు వేరుగా ఉన్నాయి. దేవునికి మహిమ, హల్లెలూయా. ఈ దుర్మార్గుడైన హామాను చెప్తున్న స్టేట్మెంట్. ఇక్కడ ఏలియా కూడా ఏం చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతోటి, మీ పద్ధతులు మార్చుకొని మీరు మారు మనసు పొందండి, మీ జీవనశైలి మార్చుకోండి. అష్టారోతు వలె ఆమె వలె మీరు జీవించకూడదు, మీరు యెజబెలు వలె మీరు జీవించకూడదు, మీరు యెజబెలు వలె ప్రవర్తించకూడదు, మీరు యెజబెలు చెప్పిన మాట లోబడకూడదు, మీరు యెజబెలు ఏ దేవతని ఆరాధిస్తుందో ఆ దేవతను మీరు ఆరాధించవద్దు. మీరు మనం క్రైస్తవులం, మనం ఇశ్రాయేలు ప్రజలం, మనం దేవుని బిడ్డలం. మన దేవుడు ఆకాశం అందున్నాడు. మన పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో దేవుడు మాట్లాడి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకు స్వాస్థ్యం ఇచ్చాడు దేవుడు. తొలకరి వర్షం చేత కడవరి వర్షం చేత మన దేశంలో దీవిస్తున్నాడు మన దేవుడు. మనం ఈ లోకంలోకి వెళ్ళి ప్రత్యేకించబడిన వారు. మన జీవన శైలి ప్రత్యేకంగా ఉండాలి. ఎలా ఉండాలిగా, మన దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది, మన దేవుని యొక్క వాక్యం ఏమి నేర్పిస్తున్నది, దాని ప్రకారం మనం జీవించాలి. మనం ఇశ్రాయేలు ప్రజలారా, మీ జీవన శైలి మార్చండి మీరు అని చెప్పుకుంటూ వస్తే ఇక యెజబెలు ఏం చేస్తుండగా ఏలియాను చంపాలని ఆశ కలిగి ఉన్నది. అది సైనికులను పంపించేసింది. ఏలియా ఎక్కడ మీరు చంపేయండి. మీరు ఎందుకు పాపమును ఖండిస్తున్నారు ఏలియా? ఏ దైవ సేవకులు అయితే పాపను ఖండిస్తారో, ఏ పాస్టర్ అయితే పాపను ఖండిస్తాడో ఆ సేవకుని ప్రజలు ఇష్టపడరు, ఆ పాస్టర్ను ప్రజలు ఇష్టపడరు. ఆయనంటే జనులకు ఇష్టం ఉండదు. కానీ నీలో ఉన్న పాపం బయటికి వెళ్ళాలి. నీలో ఉన్న పాపం బయటికి వెళ్తేనే పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో నివాసం చేస్తాడు ఆయన. అందుకే నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నిన్ను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకే పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు ఎంతమంది అడా? కొందరే. వెరీ ఫ్యూ పీపుల్ ఎలక్టెడ్ పర్సన్స్. ఏర్పరచబడిన వారు కొద్దిమందే. మనం పాత నిబంధనలకి చూసుకుంటూ వస్తే మొట్టమొదట హేబెల్ ఏర్పరచబడినవాడు. అవునండి. కయీను ప్రార్థన చేశాడు, హేబెలు ప్రార్థన చేశాడు. ఇద్దరు ప్రభుకే ప్రార్థన చేశారు. కయీను తన పంటలున్న పువ్వులను ఫలములను తీసుకొచ్చి పెట్టి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం పెట్టి ప్రార్థన చేశాడు కయీను. మా తల్లి చేసిన పాపం, మా తండ్రి చేసిన పాపం ద్వారా మేము పాపాలమయ్యామయ్యా,
ఇదిగో నేను సేద్యం చేశాను, పంట పండించాను, ఈ పంటలు కలిసి ధాన్యము, ఈ పంటలో ఉన్న పువ్వులు ఇవిని పెట్టి నేను ఆరాధిస్తున్నా ప్రభా అని ప్రభుని ఆరాధించాడు. ప్రార్థన చేశాడు కయీను కూడా. కానీ ఏబేలుకి ఏబేలు ఏం కలిగి ఉన్నాడు? ఒక గొర్రె పిల్లని వధించాడు, గొర్రె రక్తంలో బలిపిన పోశాడు. ఈ రక్తం ద్వారా మా పాపాలు క్షమించయ్యా, మా తల్లి చేసిన పాపం ద్వారా, మా తండ్రి చేసిన పాపం ద్వారా మేము పాపలమయ్యాం తండ్రి, మా పాపాలు క్షమించుతానని అని ప్రార్థన చేస్తే ఏబేలు చేసిన ప్రార్థన దేవుడు దీవించాడు. ఏబేలు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. కయీను యొక్క ప్రార్థన దేవుడు వినలేదు. కయీను ప్రార్థన దేవుడు ద్వేషించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏమొచ్చింది? కయీనుకు ద్వేషం వచ్చేసింది. ఎందుకంటే కయీను చేసినట్టు చేయలేదు ఏబేలు ఇక్కడ. కయీను వలె నడవటం లేదు ఏబేలు ఇక్కడ. కయీను వలె ప్రార్థన చేయటం లేదు ఏబేలు. కయీను వలె ఆలోచన కలిగలేడు ఏబేలు. అక్కడ రక్తమే ప్రోక్షించబడింది. తన గొర్రె మందులోకి వెళ్ళాడు. ఏబేలు గొర్రెల కాపరైనా, గొర్రెలు మేపేవాడైనా, గొర్రెలను సంరక్షించేవాడైనా, మా తల్లి చేసే పాపం ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది కాబట్టి ఆ పాపానికి పరిహారం గొర్రెపిల్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని గొర్రెను బలిపీఠం కట్టాడు, గొర్రెపిల్లను వధించాడు, మోకాళ్ళ మీద ఉన్నాడు, చేతులు పైకెత్తాడు, ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ప్రార్థన విన్నాడు. వాస్తవానికి కయీనుకు ఎవరి మీద రావాలి? తమ్ముని మీద రావద్దు. ఆయన ప్రార్థన తిరస్కరించింది ఎవరు? దేవుడు. అవునా కదా? కానీ దేవుని ఏం చేయలేడు. ఎవరేం చేయలేరు దేవుని. కాబట్టి ఏబేలు మీద కోపం వచ్చేసింది. పొలంలో దొరకబట్టేశాడు, ఏబేలుని చంపేశాడు. అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది ప్రత్యేకత. ఆ కాలంలో ఏబేలు ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎందుకు దేశం ఎందుకు వచ్చేసింది కయీనుకు? ఏబేలు వల్ల నడిచాడా కయీను? క్షమించాలి, కయీను వల్ల నడిచాడు ఏబేలు? కయీను వల్ల ప్రార్థించాడా? హీ వాజ్ ఎ సెపరేటెడ్ పర్సన్. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఈ వర్తమానం నమ్మేది ఉంటే, ప్రియ సోదరుడా, ఈ వర్తమానం ప్రకారం జీవించేది ఉంటే నువ్వు ప్రత్యేకించబడినవాడు. నీ జీవన శైలి ప్రత్యేకంగా ఉంటుంది, నీ ఆలోచన విధానం ప్రత్యేకంగా ఉంటుంది, నీ ఉద్దేశములు ప్రత్యేకంగా ఉంటాయి, నీ తలంపులు ప్రత్యేకంగా ఉంటాయి, నీ బ్రతుకు ప్రత్యేకంగా ఉంటాయి నీది. కానీ లోకంలోనే ఉంటావు. కానీ లోకస్తులు చేసినట్టుగా నీవు చేయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కడు ఆ రోజు. ఆ తర్వాత నోహో కాలంలో 8 మంది, చాలామంది, లక్షల మందిలు ఉన్నారు. ఈవెను నోహోకు కుమార్తెలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, మనుమలు ఉన్నారు, మనుమరాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ. హల్లెలూయా. కానీ నోహో యొక్క మాట ఎంతమంది విన్నారండి? 8 మంది మాత్రం విన్నారు నోహో యొక్క మాట. ఆయన భార్య విన్నది, ఆయన 3 కుమార్తెలు, 3 కుమారులు, 3 కోడళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆయన ఏం చెప్పాడు? ఒకటే వాక్యం చెప్పాడు. దేవుడు ఆకాశం మిగిలి వర్షం కురిపించబోతున్నాడు, జల ప్రళయం చేత ప్రపంచంలో నాశనం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు మారు మనసు పొందండి. మీరు అంటే నోహో యొక్క జీవన శైలి అప్పుడున్న ప్రజల వల్లే లేదనేది. ఆయన దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు, దివారాత్రం దేవుని సన్నిధిలో ఉండడం ప్రారంభించాడు, వాక్యం చెప్పడం ప్రారంభించాడు, వర్తమానం చెప్పడం ప్రారంభించాడు. ఆయన సొంత వారైన ద్వేషించాడు, ఆయన పిల్లలైన ద్వేషించారు, ఆయన బంధువులైన ద్వేషించారు, ఆయన గ్రామ ప్రజలైన ద్వేషించారు, ఆయన స్నేహితులైన ద్వేషించారు. ఆ కాలం వచ్చిన 8 మంది. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసు ప్రభు కాలంలో ఎంతమంది అండి? ఉన్నారా మరి యేసు ప్రభుతో? కాపరిని కొట్టుతున్న మంద చెదిరిపోను. కాపరి యేసు ప్రభు అయినాడు. ఒలివల తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఇస్కరియోతు యూదాపై ముద్దు పెట్టుకున్నాడు. ఆయన తెలుసు యేసు ప్రభుకు, వీడు నన్ను అప్పగించబోతున్న సంగతి తెలుసు ఆయనకు. పోయి రహస్యంగా మాట్లాడుకున్న విషయాలు తెలుసు ఆయనకు. సముద్రంలో ఏ చేప కడుపులో షేకేలు ఉందో తెలిగిన దేవుడు ఇస్కరియోతు యూదా హృదయంలో ఏముందో తెలియదు ఆయనకు. ఈరోజు నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలియదా? ఈరోజు నా హృదయంలో ఏముందో ఆయనకు తెలియదా?